ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారో విందాం. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? సో విన్నారు కదా ఏమన్నారో. నేను ఎందుకు విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తొలగిపోవాలి, నేను అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నా, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ పరిచయం చేసిన గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థలో, అట్లనే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్కి కూడా వర్తింపజేసిన, మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా అమలు చేసిన, నేను ఇన్ని రిఫార్మ్స్ చేస్తున్నా కదా, నేను ఎందుకు తొలగిపోవాలి విద్యాశాఖ మంత్రి పదవి నుంచి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఎవరి మీదనో సెటైర్లు వేయడానికో లేదంటే ఎవరినో విమర్శించడానికో ఇది చెప్పట్లేదు. తెలంగాణ విద్యా వ్యవస్థలో అసలు ఏం జరుగుతుంది, రోజు రోజుకి తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి దిగజారిపోతుంది. ఇంకో దిక్కు ప్రైవేట్ స్కూళ్ళలోనైతే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట, వాళ్ళకి ముకుతాడేసే నాదుడు లేడు. అసలు ప్రైవేట్ స్కూళ్ళ మీద మానిటరింగే లేదు. ఎందుకు పరిస్థితి ఇట్లా తయారవుతుంది? ఆ ఫీజులు ఆ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఏంది కారణం ఏంది అంటే, దీనికి విద్యాశాఖ మంత్రో లేదంటే తీసుకునే నిర్ణయాలో లేదంటే టీచర్లో పిల్లలో కాదు కారణం. కారణం అంతా ఎక్కడుందంటే ఈ వ్యవస్థలో ఉంది. సీఎం ఏమంటున్నారు, నేను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నా, నేను ఎందుకు రిజైన్ చేయాలి అంటున్నారు. అత్యద్భుతంగా మీరు తీర్చిదిద్ది అత్యద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేయడానికి కింది స్థాయిలో అధికారులు ఉండాలి కదా. వాళ్ళు ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, స్కూళ్ళ మీద ఎంతవరకు పర్యవేక్షణ ఉంది, స్కూళ్ళ మీద ఎంతవరకు మానిటరింగ్ ఉంది, ఇవన్నీ కూడా చూడాలి కదా. ఒక నిర్ణయం తీసుకొని వదిలేస్తే అయిపోద్ది కదా. అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా కావట్లేదా, అమలైతే ఎంతవరకు అమలవుతున్నాయి, ఎట్లా అమలవుతున్నాయి, ఎందుకు మిడ్ డే మీల్స్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ ప్రభుత్వానికి రావాలి అంటే ఏం కావాలి, ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేది ఉండాలి. ఆ మానిటరింగ్ వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది, అది పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. ఒకసారి మనం అసలు తెలంగాణలో విద్యాశాఖ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కావాలి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, అయిన తర్వాత మీరే ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణ విద్యా వ్యవస్థలో లోపాలు ఎక్కడున్నాయో. తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రధానంగా ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు చూద్దాం, మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎట్లా ప్రపోజల్స్ వెళ్తాయి, ఎట్లా అవి ఆమోదించబడతాయి, అట్లాగే రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయి వరకు ఎట్లా అమలవుతాయి అనేది ఇందులో చూద్దాం. ఫస్ట్ తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఏముంటుంది విద్యాశాఖలో అంటే, స్టేట్ లెవెల్లో విద్యాశాఖ మంత్రి ఉంటాడు. ఈయనే మొత్తం ఈ విద్యాశాఖకి హెడ్, ఆయన తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. విద్యాశాఖ ఈయన తర్వాత చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలుసు కదా ఆయన. ఆ తర్వాత పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు, సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టరు, ఆ తర్వాత స్కర్ట్ డైరెక్టర్, ఇట్లా ఒక 4-5 మంది ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళంతా అంటే, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేసిన, యూకేజీ ఎల్కేజీలు కూడా ప్రవేశపెట్టినా అని, ఆ నిర్ణయాలు తీసుకునేది ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో అనమాట. నెక్స్ట్ ఈ రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు జిల్లా స్థాయికి వెళ్తాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్లస్ డిఈఓ, కలెక్టరు పాటించాలి, బట్ కలెక్టర్ పెద్దగా అత్యవసరమైనప్పుడు కలెక్ట్ చేసుకుంటాడు. మిగతా జిల్లాలో విద్యా వ్యవస్థను మొత్తం మానిటర్ చేసేది పర్యవేక్షించేది ఎవరంటే డిఈఓ. ఆ తర్వాత ఈయన ఏం చేస్తాడంటే, మొత్తం జిల్లా వ్యాప్తంగా అసలు ఎట్లా నడుస్తుంది, టీచర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ట్రాన్స్ఫర్సు ఇవన్నీ ఈయన చూసుకుంటాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ లీవ్స్ ఎట్లా ఏంది అవన్నీ ఈయన చూసుకుంటారు. అట్లాగే అడ్మినిస్ట్రేషన్ కూడా, వాళ్ళ జీతాలు, టీచర్ల జీతాలు ఇవన్నీ కూడా ఈయన మేనేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఈయన నిర్ణయాల్ని ఎంఈఓలు అమలు చేస్తారు. మధ్యలో డిప్యూటీ డిఈఓలు అనే ఒక వ్యవస్థ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా మానిటరింగ్, ఎంఈఓలు ఏం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, స్కూళ్ళల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మానిటర్ చేయాలి. ఆ తర్వాత ఎంఈఓ, ఆ తర్వాత హెచ్ఎం, ఇంకా మధ్యలో క్లస్టర్ లెవెల్ కూడా ఉంటుంది. ఆ క్లస్టరు తర్వాత హెచ్ఎం, ఇట్లా మొత్తం 5 అంచెల్లో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. నెక్స్ట్ అదే టైంలో ప్రపోజల్స్ ఎట్లా వెళ్తాయి అంటే, ఇప్పుడు హెచ్ఎం స్కూల్కి కావాల్సిన ప్రపోజల్స్ ఎవరు తయారు చేస్తారు, అవి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అవి కూడా చూద్దాం. స్కూల్లో ఒక టీచర్ పోస్టులు 2 ఎక్స్ట్రా కావాలి, లేదంటే స్కూల్లో ఒక 2 తరగతి గదులు కట్టియాలి, స్కూల్లో ఒక బోర్ వేయించాలి, లేదంటే స్కూల్కి కరెంట్ కనెక్షన్ కావాలి, ఇట్లాంటి ప్రపోజల్స్ హెచ్ఎం తయారు చేసి ఎంఈఓకి ఇస్తే, ఎంఈఓ డిప్యూటీ డిఈఓకి ఇస్తే, డిప్యూటీ డిఈఓ డిఈఓకి ఇస్తే, డిఈఓ రాష్ట్ర స్థాయికి పంపిస్తే, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కి ఇస్తే, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, చీఫ్ సెక్రటరీ, విద్యాశాఖ మంత్రి, ఇట్లా ఇది మొత్తం ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా వెళ్తుంది. ఇక్కడ ఆమోదం పొంది మళ్ళీ తిరిగి కిందికి వస్తుంది అనమాట. సో ఇట్లా ప్రపోజల్స్ కింది నుంచి పైకి వెళ్తాయి, పాలసీలు నిర్ణయించేది, విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పైనుంచి వాటి అమలు కింది వైపు జరుపుకుంటూ వస్తుంది అనమాట. సో ఇది వ్యవస్థ.
ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతున్నాయి. ఎందుకంటే మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. జిల్లాకు ఒక డిఈఓ చొప్పున మొత్తం 33 మంది డిఈఓలు ఉండాలి. కానీ ఉన్నది ఎంతమందో తెలుసా? కేవలం 7. ఇంకా 26 డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ డిఈఓ పోస్టులకు వస్తే జిల్లాకి 2 చొప్పున మొత్తం 66 మంది డిప్యూటీ డిఈఓలు కావాలి. కానీ ఉన్నది ఎంతమందో తెలుసా? కేవలం 2. కేవలం 2 అంటే 2 ఉన్నారు. ఇంకా 64 మంది డిప్యూటీ డిఓలు కావాలి. 66 మంది డిప్యూటీ డిఓలు అవసరమైతే ఉన్నది 2, ఇంకా 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేమ్ ఎంఈఓల పరిస్థితి కూడా అట్లనే ఉంది దారుణంగా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 630 మండలాలు ఉన్నాయి. కానీ అసలు ఎంఈఓ పోస్టులు ఎన్నో తెలుసా? అంటే 630 మండలాలు ఉంటే ఎంఈఓ పోస్టులే క్రియేట్ చేయలేదు. మొత్తం 480 పోస్టులే ఉన్నాయి. అంటే 630 మండలాలు ఉంటే పోస్టులే 488 ఉన్నాయి. 142 ఎంఈఓ పోస్టులే లేవు. అక్కడ కొత్తగా ఏర్పడ్డ మండలాలు ఉన్నాయి కదా, వాటికి అసలు ఎంఈఓ పోస్టులే క్రియేట్ చేయలేదు. పాత మండలంలో ఉన్న ఎంఈఓనే 2 మండలాల్ని పర్యవేక్షిస్తున్నాడు. అంటే 142 ఎంఈఓ పోస్టులే క్రియేట్ కాలేదు. వాస్తవానికి ఉపాధ్యాయ సంఘాలు, విద్యా సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయంటే ప్రతి మండలానికి 2 ఎంఈఓలు ఉండాలని కోరుకుంటున్నాయి. ఒకలేమో పూర్తిగా విద్యా సంబంధమైన విషయాలు, అంటే టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, వీళ్ళ సెలవులు, పిల్లలకు కావాల్సినవి ఇవన్నీ చూడడం. రెండో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్, అంటే జీతభత్యాలు, ఎక్కడెక్కడ ఏ పాఠశాలలో ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రపోజల్ తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడానికి ఒక ఎంఈఓ. అంటే ప్రతి మండలానికి 2 ఎంఈఓలు ఉండాలని చెప్పి విద్యా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుంటే మొత్తం 630 మందికి 488 ఎంఈఓ పోస్టులు ఉన్నాయి. ఈ 488 ఎంఈఓ పోస్టుల్లో కూడా చాలా చోట్ల ఆ మండలంలో ఉన్న ఏదో ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయున్నే ఇక్కడ ఎంఈఓ పోస్టులో ఇన్ఛార్జిగా పెడుతున్నారు. ఇది పరిస్థితి. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, 26 డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 64 డిప్యూటీ డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దగ్గర 400 పైచిలకు ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి దీని ప్రభావం అంతా ఎక్కడ పడుతుంది అంటే టీచర్ల హాజరు మీద, మానిటరింగ్ మీద, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది టైంకు తెలవదు. పిల్లలకి ఏం జరుగుతుంది, పిల్లల పాఠాలు సరిగ్గా బోధన జరుగుతుందా, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుందా, అసలు ఏంది పరిస్థితి, మానిటరింగ్ ఏంది, మధ్యాహ్న భోజన పథకం ఏంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇవన్నీ ప్రవేశపెట్టినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టినా, ఇవన్నీ అమలు అవుతున్నాయా లేదా అని తెలియాల్సింది ఎంఈఓ నుంచి పైనకి. ఆ పోస్టులే ఖాళీగా ఉన్నప్పుడు ఇదంతా క్షేత్రస్థాయిలో ఎట్లా సక్రమంగా అమలు అవుతాయి, ఎట్లా వీటి మీద మానిటరింగ్ జరుగుద్ది, ఎక్కడైనా పర్యవేక్షణ లేకుంటే, మానిటరింగ్ లేకుంటే సక్రమంగా పథకాలు అమలయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడున్న గవర్నమెంట్ వ్యవస్థలో లేదు కదా. సో ఈ పోస్టులన్నీ ఖాళీగా పెట్టి నేను అత్యద్భుతంగా పనిచేస్తున్నా అంటే ఎట్లా నడుస్తుంది? ఎస్, మీరు అత్యద్భుతంగా పనిచేస్తుండొచ్చు, మీరు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు, మీకు పాఠశాల విద్యాశాఖని అద్భుతంగా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ మీ నిర్ణయాలని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వాళ్ళు ఎవరు లేకుంటే మీరు నిర్ణయాలు తీసుకొని లాభం ఏంది? మీరు ఆఫీస్లో కూర్చొని ఓం భీమ్ బుష్ అంటే కింద మొత్తం పనులన్నీ అవ్వవు కదా. ఒక వ్యవస్థ ఉండాలి, మానిటరింగ్కి ఒక వ్యవస్థ ఉండాలి, మీరు తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి. అవేవీ లేనప్పుడు మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా వృధానే అవుతుంది. సో ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ మొత్తం పోస్టులు ఫిలప్ చేస్తేనే అత్యద్భుతంగా పనిచేసినా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.